శరత్ సార్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కదా సార్, నిన్న ఇవాళ తీర్పుని రిజర్వ్ లో ఉన్నదాన్ని చెప్పేసింది ఈ అనర్హత విషయంలో ఎమ్మెల్యేల. అవును, అంటే బిఆర్ఎస్ నుంచి ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల సంబంధించిన వివాదం మీద ఈ రోజు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది సార్. ఓకే సార్, ఏం చెప్పింది సార్ కోర్టు నిర్దిష్టంగా? అంటే స్పీకర్ కి ఇష్టం వచ్చినట్టుగా అంటే కాలయాపన చేయడానికి వీల్లేదు. అసలు మూల ఉద్దేశం దెబ్బతింటది. అంటే ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం యొక్క మూల ఉద్దేశం దెబ్బతినేలాగా చాలా సందర్భాలలో కూడా ఈ ఫిరాయింపుల మీద నిర్ణయాలు త్వరితగతిన రాలేకపోతున్నాయి. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి నిఖచ్చితంగా స్పీకర్ 3 నెలల వ్యవధిలోనే ఈ డిస్క్వాలిఫికేషన్ అప్లికేషన్ లో భవితవ్యం తేల్చాలన్నాడు. తర్వాత అందరి ఎమ్మెల్యేలను స్పీకర్ తో సహకరించాలన్నాడు. ఎక్కడైనా ఏదైనా సందర్భంలో ఒక ఎమ్మెల్యే గాని ఒక 2 ఎమ్మెల్యేలు గాని అంటే 3 నెలల వ్యవధిని దాటించడానికని ఏదైనా వాయిదాలు తీసుకుంటే వాళ్ళ పట్ల స్ట్రిక్ట్ గా ఉండి అవసరమైతే నెగటివ్ ఇన్ఫరెన్స్ డ్రా చేయమన్నాడు. అంటే వాళ్ళకి చెప్పేది ఏం లేదు, ఫిరాయించిన అని ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు అన్న విధానంలో భావించేసేసి తీర్పు చెప్పాలన్నాడు. 3 నెలల వ్యవధి ఆర్డర్ కాపీ వచ్చినప్పటి నుంచి అని చెప్పినాడు. సో ఆర్డర్ కాపీ రేపు బిఆర్ఎస్ వాళ్ళు సబ్మిట్ చేస్తారు. ఈ రోజు సాయంత్రానికే వచ్చేస్తుంది. ఇక రేపు ఇప్పుడు ఇవాళ తీర్పు చెప్పిన క్షణం నుంచి 3 మంత్స్. సో బిఫోర్ ద డేట్ సంబంధం లేదు. ఇక ఓకే, ఇంకా 3 నెలలు అంటే ఇవాళ మనం ఆగస్టు దరిదాపులో ఉన్నాం. ఆగస్టు 1, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే మూసుకోవాలి. మనకు డిసెంబర్ లోపల బ్రహ్మాండమైన ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు స్పీకర్ పరిధిలోని అంశం మీద సుప్రీంకోర్టు ఎంతవరకు జోక్యం చేసుకుంటది అన్నది కూడా ఒక చర్చ ఉండే కదా సార్, కోర్టులో కూడా దీని మీద చర్చ జరిగింది. ఆ చర్చనంతా తీసి చెత్తబుట్లో దాఖలు చేసినారు. స్పీకరు 10th షెడ్యూల్ లో ప్రవర్తిస్తున్నప్పుడు స్పీకర్ హోదాలో ప్రవర్తించాడు. ఈజ్ ఓన్లీ ట్రైబ్యునల్ టు డిసైడ్ ది డిస్క్వాలిఫికేషన్ మ్యాటర్స్. అతన్ని స్పీకర్ గా పెద్ద రాజ్యాంగ వ్యవస్థగా చూడాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా త్వరితగతిన విషయాలను తేల్చాలా అనేది రాజ్యాంగ మూల సూత్రం. కాబట్టి ఏ వివాదాన్ని కూడా అట్లనే పెండింగ్ లో పెట్టడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం అన్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి, ప్రజలకు శాంతి కలుగుతుంది అనే యాంగిల్లో మాట్లాడినారు వాళ్ళు. ఓకే, సో ఇది ఫైనల్. ఇంకా ఇది ఫైనల్. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఆ కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ అఫిడవిట్ వేయలేదు, కానీ ఇప్పుడు ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఈ గూడెం మహిపాల్ రెడ్డి, అరకపూడి గాంధీ వీళ్ళంతా బయట కూడా మేము ఏడజేరినాం కాంగ్రెస్ పార్టీలో, ఒక ఆయన దేవుని కండువా కప్పుకున్నాడు, ఒక ఆయన జాతీయ జెండా అన్నాడు. కానీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసారు కదా సార్ వీళ్ళంతా, మేము పార్టీలో జాయిన్ అవ్వలేదని. వాళ్ళు ఏం వేసినా గానీ స్పీకర్ డిసైడ్ చేయాలా. ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు ఎవరి పట్ల ఏ రకమైన యాటిట్యూడ్ ప్రదర్శిస్తారనే దాని మీద ఆధారపడ్డది. ఇప్పుడు అరకపూడి గాంధీ నేను చేరలేదు అని అన్నాడు. బిఆర్ఎస్ వాళ్ళు లేదు, వాడు అరకపూడి గాంధీ రేవంత్ రెడ్డికి కుడి హస్తాల్లాగా ఉన్నాడు, వాడు నిజంగానే పార్టీ మార్చినాడని వాళ్ళు కనుక కంటెస్ట్ చేస్తే అరకపూడి గాంధీ నేను పార్టీ మార్చలేదని నిరూపించుకోవాల్సి వస్తుంది. ఓకే, వాళ్ళు సుప్రీంకోర్టులో ఏం అఫిడవిట్ వేసినా అల్టిమేట్ గా స్పీకర్ దగ్గర నేను పార్టీ ఫిరాయించలేదు అనే బర్డను ఆ ఎమ్మెల్యేల మీదనే ఉంటది. అంటే ఇప్పుడు స్పీకర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మేము పార్టీ ఫిరాయించలేదు అని గనక చెప్పితే ఆయన వేటు పడదు, అంతే కదా? అట్లా ఏం లేదు, పడలేదు అని నిరూపించుకోవాలి. ఒట్టిగానే మేము ఆయన ఏదో దేవుడు కండువాలు కప్పినాడు అది ఇది అంటే కాదు. ఇట్లా నువ్వు వెళ్ళగలిగినావు, ఏ రకంగా వెళ్ళినావు, ఏం జరిగింది, నువ్వు నీ సబ్సిక్వెంట్ కాండక్ట్ ఏది, నువ్వు ముఖ్యమంత్రితో ఎన్ని సమావేశాలు అటెండ్ అయినావు, పార్టీ సమావేశాలు ఎప్పుడు అటెండ్ అయినావు. ఇప్పుడు పార్టీ రివ్యూ మీటింగ్ లకు కూడా వీళ్ళు వెళ్తున్నారు కదా. ఇప్పుడు అల్టిమేట్ గా స్పీకర్ గవర్నమెంట్ మధ్య ఒక లింక్ అనేది ఉంటది. ఈ గవర్నమెంట్ అనే కదా, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే సార్. ఆ లింక్ ఎంత ఉన్నా కానీ ఇంతకు ముందు లాగా బరిదెగించిన లింక్ ఈసారి ఉండడానికి వీల్లేదు. ఇది సుప్రీంకోర్టు వాచ్ లో ఉంటది కాబట్టి ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహారాలు చేయాల్సి ఉంటుంది. మొత్తం 10 మంది ఉన్నారు సార్. 10లో దానం నాగేందర్ అయితే టెక్నికల్ గా దొరికిపోయింది, డౌటే లేదు. అందరూ దొరికిపోయినారు, అందులో ఒక్కడు కాదు కదా, అందరూ దొరికిపోయినారు, ఇంక్లూడింగ్ పోచారం శ్రీనివాసరెడ్డి. ప్రతి వాడు దొరికిపోయినాడు. ఎందుకంటే వాళ్ళు చాలా బాహాటంగా మాట్లాడినాడు. కడియం శ్రీహరి అయితే మరీ పూర్తిగా చిక్కుకున్నాడు. ఇందులో తప్పించుకుపోయేవాడు ఎవరు లేడు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కనుక వీళ్ళతో బేరసారాలు చేసేసి
మేమందరం మళ్ళా వచ్చి పార్టీలో చేరుతాం బేషరతుగా, మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తాం, మా పట్ల కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి అని కాళ్ళు మొక్కుతే టిఆర్ఎస్ నేత కనుక ఒకవేళ సానుభూతి వ్యక్తం చేసి స్పీకర్ దగ్గర ఆ అప్లికేషన్స్ విత్డ్రా చేసుకుంటే దానికి చేయగలిగింది ఏం లేదు. సో సో నవంబర్ 1 లోపు డెసిషన్ చెప్పాల్సిందే. అంతే కదా. వేటు వేయండి ఖచ్చితంగా 10 మంది అన్నది కాదు కదా, డెసిషన్ తీసుకోండి అని చెప్పింది, అంతేనా? డెసిషన్ తీసుకోండి అంతే, అదే అంటున్నా. అని చెప్పలేదు. అదే అంటున్నా. అటో ఇటో తేల్చండి, ఫిరాయించిన వాళ్ళు ఫిరాయించినట్టుగా, ఫిరాయించిన వాళ్ళు ఫిరాయించలేదన్నట్టుగా ఆన్ మెరిట్స్ డెసిషన్ తీసుకోవాలా. అంటే స్పీకర్ కి ఎవరైతే వీళ్ళు పిటిషన్ ఇచ్చారో ఆ పిటిషన్ మీద మీరు డెసిషన్ తీసుకోండి, ఎంక్వైరీ చేసి. అంతే అంతే, ఇటా అటా అన్నది అంతే. యా, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.